అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా లోతైన అండ్ చాలాసార్లు సరిగ్గా అర్థంగాని ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన తాత్విక గ్రంథాలు నేను లేదా ఆత్మ గురించి ఏం చెబుతున్నాయో ఆ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ టాపిక్ని మనం ఎలా అప్రోచ్ అవుదామంటే, ముందుగా ఈ ఆత్మజ్ఞానం అనేది ఎందుకంత మిస్టీరియస్గా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత రెండు రకాల ఆత్మల గురించి, వాటి మధ్య ఉన్న కనెక్షన్ గురించి, ఇంకా ఫైనల్గా ఈ జ్ఞానాన్ని పొందే మార్గం గురించి తెలుసుకుందాం. సరే, మరి మొదటి భాగంతో మొదలుపెడదాం. అసలు ఆత్మను నిజంగా తెలుసుకోవడం ఎందుకు అంత కష్టమో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ప్రశ్న మన అందర్నీ ఎప్పుడో ఒకప్పుడో ఆలోచింపచేసే ఉంటుంది కదా. అసలు నేనెవరు? నా నిజ స్వరూపమేంటి? యుగాలుగా ఎంతోమంది ఫిలాసఫర్స్ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నారు. ఈ విషయంలో మన మూల గ్రంథాల్లో ఒక పవర్ఫుల్ శ్లోకముంది. చూడండి, కొందరు ఆత్మను ఒక అద్భుతంలా చూస్తారట, కొందరు దాని గురించి ఒక వండర్లా మాట్లాడతారట, మరికొందరు వింటారట. కాని ఎంత విన్నా చూసినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం ఎవరూ ఉండరు. ఇక్కడ చూడండి, మూల గ్రంథంలో వాడిన పదం ఆశ్చర్యవత్, అంటే ఒక అద్భుతంలా అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ని ఎంత గొప్పగా, ఎంత మిస్టీరియస్గా చూశారో. సరే, ఇప్పుడు ఈ మిస్త్రీని కొంచెం అర్థం చేసుకోవడానికి మనకు రెండు ముఖ్యమైన ఐడియాలు తెలియాలి. అవే జీవాత్మ, పరమాత్మ. మొదటిది ఆత్మ. దీన్నే మనం జీవాత్మ అని కూడా అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ప్రతి జీవిలో ఉండే ఆ ఇండివిజువల్ కాన్షియస్నెస్ లేదా జీవశక్తి అన్నమాట. ఇక రెండవది పరమాత్మ. ఇది యూనివర్సల్ సోల్, అంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆ సుప్రీం ఎనర్జీ, అన్ని జీవులలో అన్ని చోట్ల ఉండే చైతన్యం. సో చూశారుగా, ఒకటి మనలో ఉండే వ్యక్తిగత ఆత్మైతే రెండోది అన్ని జీవులకు మూలమైన ఆ విశ్వాత్మ. వేరువేరుగా అనిపించినా వీటి మధ్య ఒక డీప్ కనెక్షన్ ఉంది. మరి ఆ కనెక్షన్ ఏంటి? ఈ రెండింటినీ కలిపి ఉంచేది ఏంటి? అదే మన నెక్స్ట్ టాపిక్. ఇక్కడ ఒక డౌట్ రావటం చాలా సహజం. ఇండివిడ్యువల్ సోల్, సుప్రీం సోల్ రెండు ఉన్నప్పుడు వాటి మధ్య లింక్ ఏంటి? దానికి సమాధానమే కర్మ. మన సోర్స్ టెక్స్ట్ ప్రకారం ఈ కర్మ అనేదే జీవాత్మను పరమాత్మతో బంధించే ఒక ఫోర్స్. అంటే మనం చేసే పనులు, వాటి రిజల్ట్స్ ఇవన్నీ ఒక నెట్లాగా జీవాత్మను ఈ ప్రపంచానికి కట్టిపడేస్తాయి. ఈ బంధమే పరమాత్మతో దాని రిలేషన్షిప్ని డిసైడ్ చేస్తుంది. ఈ విషయం మన మూల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు. జీవాత్మ పరమాత్మతో కర్మ అనే శక్తి ద్వారా బంధించబడిందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఈ ఫిలాసఫీలో చాలా ఫండమెంటల్ పాయింట్. సరే, ఫైనల్గా మనం స్టార్టింగ్లో అనుకున్న పాయింట్కొద్దాం. ఈ నాలెడ్జ్ని తెలుసుకోవడం ఇంత కష్టమైతే మరి దాన్ని ఎలా చేరుకోవాలి? ఏమైనా మార్గముందా? అవును, ఉంది. ఇది చాలా కష్టమైన జ్ఞానం అయినప్పటికీ దీన్ని సాధించలేమని మాత్రం ఆ గ్రంథం చెప్పలేదు. దానికొక దారి కూడా చూపించింది. ఆ మార్గం ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన బోధనలు. ఇది మామూలు విషయం కాదు, చాలా సూక్ష్మమైన జ్ఞానం అనే. దీన్ని నిజంగా అర్థం చేసుకుంటే అది గొప్ప అదృష్టం అని కూడా అందులో ఉంటుంది. చివరిగా ఈ జ్ఞానం యొక్క వాల్యూ ఏంటో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటేనే జీవితం బ్లెస్డ్ అవుతుంది, అంటే జీవితం ధన్యమైనట్టే. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ జ్ఞానం నిజంగా అంతటి ఆనందాన్నిస్తుందనుకుంటే ఆ దారిలో మనం వెయ్యాల్సిన మొదటి అడుగేంటి? ఆలోచించండి.